హాయ్ ఎవ్రీవన్. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేసి వచ్చినాను మనం ఏం మాట్లాడుకోవాలి అనేసి. ఫస్ట్ థింగ్, ఇట్స్ అ కామన్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. నిజంగా సర్వీస్ రోడ్కి చలాన్స్ పడతాయా ఇస్ అ క్వశ్చన్. చాలా మటుకు విన్నాను ఏంటి అంటే చలాన్స్ పడవు సర్వీస్ రోడ్కి అది అనేసి. బట్ ది ఆన్సర్ ఇస్ నో. బికాస్ సర్వీస్ రోడ్లో కూడా చలాన్స్ ఎందుకు పడతాయి అంటే స్పీడ్గా రైడ్ చేసి అట్లాంటి విషయాలలో పడతాయి. కానీ ఇక్కడ స్పీడ్గా వెళ్తున్నారా లేదా అనే పారామీటర్స్ వదిలేసేసి చాటున ట్రక్స్ వెనకాలో అట్లా నార్మల్గా వెళ్తున్న పబ్లిక్ని కూడా సర్వీస్ రోడ్లలో ఫొటోస్ తీసేసి చలాన్స్ పంపిస్తున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బట్ ఎస్, చలాన్స్ సర్వీస్ రోడ్లో అప్లికేబుల్ ఇఫ్ దే ఆర్ వయలేటింగ్. స్పీడ్ లిమిట్ దాటేసేసి వెళ్ళిపోవడము, జిగ్జాగ్ ఏదో ఇష్టం వచ్చినట్టు మనం మహారాజులము అని రోడ్ మీద నడుపుతారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్ ఈస్ అప్లికేబుల్. సో ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్ టు ద పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరైతే చలాన్స్ వేస్తున్నారో కొంచెం చూసి వేయండి. బికాజ్ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, పీపుల్ లైక్ అస్, కామన్ పీపుల్ వాళ్ళు కూడా ఉంటారు వేర్ దే ఆర్ అఫోర్డబుల్ టు డూ ఇట్ ఆర్ నీడ్ టు మేక్ ద పేమెంట్ ఆర్ నాట్ అనేసి. బట్ వాళ్ళు మైండ్ఫుల్గా ఉంటారు కాబోలు. ఒక్కొక్కసారి ఎస్ ఎవ్రీబడి దే విల్ హ్యావ్ దట్ హరిబరి మార్నింగ్ వెళ్ళాలి అది అనేసి ఆ టైంలో ఒక్కొక్కసారి సిగ్నల్ జంప్ అట్లాంటివి అవుతాయి. అట్లా యూ హ్యావ్ ఆల్ రైట్స్. బట్ సర్వీస్ రోడ్లో కొంచెం చూసి వేయండి సార్, అది నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి వచ్చేసేసి మనకి రీసెంట్ డేస్లో మెయింటెనెన్స్ పైన ట్యాక్సెస్ అప్లికబుల్ అనేసి తెలిసింది. దిస్ ఇస్ ఒక్క సెకండ్కి నేను ఆలోచిస్తున్నాను. అంటే మనం ప్రాపర్టీ కొంటే ట్యాక్స్, అమ్ముతే ట్యాక్స్, కార్ కొంటే ట్యాక్స్, ఇంకొక 2 కార్స్ ఉంటే దాని మీద ట్యాక్స్, కార్ అమ్ముతే ట్యాక్స్, వేరే స్టేట్ నుంచి ఇక్కడ నుంచి తీసుకునే దానిపైన కొంచెం అప్లికేబుల్ ట్యాక్సెస్ ఉంటాయి, దాని రిజిస్ట్రేషన్ వేరే విధంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7,500 ఎక్సీడ్ అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయంట, దానికి కూడా ట్యాక్స్ అంట. అదంటే ఫర్ ఎగ్జాంపుల్ 7,500 అనుకోండి, ఒకవేళ మెయింటెనెన్స్ జనరల్గా ఎక్సీడ్ అయితే 7,500 పైన ఎక్సీడ్ అయ్యి లెట్స్ సే 10,000 అనుకోండి, మొత్తం 10,000 కట్టాలా, దాని మీద 18% ట్యాక్స్. ఇట్ ఈస్ నాట్ ద డిఫరెన్స్ అమౌంట్ 7,500 పైన డిఫరెన్స్ అమౌంట్ 10,000కి ఎంత ఉందో అంత కాదు, మొత్తం 10,000కి 18% జిఎస్టీ ట్యాక్సెస్. ఐ డోంట్ ఈవెన్ గెట్, అంటే ఎక్కడెక్కడి నుంచి ఈమెకి ఇవి సుధరాయిచ్చి ఇట్లాంటి ట్యాక్స్లు తీసుకొని వస్తుందో. నిర్మలంగా కూర్చొని నిర్మలా సీతారాము నిర్మలంగా ట్యాక్స్లన్నీ మన మీద వేస్తుంది. సో యాజ్ అ కామన్ పర్సన్, ఒక లేమ్యాన్గా మనం ఎట్లా కడతాం? ఐ ఆల్వేస్ డౌట్, మనకి ఎప్పుడన్నా నిజంగా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అవుతామా? ఐమ్ జస్ట్ ఎప్పుడన్నా క్యాన్ వీ అజ్యూమ్ దట్ ఇండియా బికమ్స్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ? ఐ డౌట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ అజ్యూమ్ ట్యాక్స్లు ఎంతగానో మేము వేస్తుంది అంటే నిర్మలంగా పుట్టే బిడ్డకి ట్యాక్స్ వేస్తుంది అనుకుంటా, సచ్చే మనిషికి ట్యాక్స్ వేస్తుంది అనుకుంటా. అంటే మనం పుట్టింది ట్యాక్స్ బేర్ చేసి ఒకరోజు పుట్టుక్కున సచ్చేటట్టుగా ఈమె ట్యాక్స్లు పెడుతుంది. సో మనం రోజు జాబ్ చేసుకొని బతుకుతున్నాం, ఆమెలా గవర్నమెంట్ సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మనము అంటే కట్టడానికి మనకంత అది లేదు. వీఆర్ లైక్ ఇండివిజువల్స్ హూ వర్క్ హార్డ్ కోర్ మనీని చుమ్మా ట్యాక్సెస్కి కడితే మనం ఏం ఆన్ చేసుకుంటున్నారు, మనం ఏం సేవింగ్స్ చేసుకుంటున్నారు, మన పిల్లలకి ఏం సేవ్ చేస్తున్నాం, వాళ్ళకి ఏం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము? ఐ రియలీ డౌట్. డూ యూ ఆల్సో గెట్ దిస్ డౌట్? కమెంట్ మీ.